అందరికీ శుభోదయం. నా పేరు సోరంపూడి సిద్ధార్థ. నేను 5వ తరగతి చదువుతున్నాను. 1947 ఆగస్టు 15న భారతదేశం మంగళయాల బానిసత్వం నుంచి విడుదలైంది. దానికి గుర్తుగా ఆగస్టు 15ని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈరోజు మనం త్యాగదినుడి త్యాగాలను, పోరాట వీరుల ధీరుల గాథలను స్మరించుకోవడం ఆనవాయితీ. స్వాత జాతీయాంకరం నేల మీద నివసించే ప్రజలను నల్లకుక్కలుగా ముద్రించి శ్వాస పీల్చడానికి కూడా అనుమతి పొందాలంటూ ఆదేశించిన బ్రిటిష్ దుర్భర పాలన నుంచి కష్టాలు పడి సిద్ధింపజేసుకుని స్వాతంత్ర్యం మనది. మన దేశం కోసం నిండు మనస్సుతో తపనపడిన స్వాతంత్ర్య పోరాట వీరుల వీరనారుల త్యాగఫలమే స్వాతంత్ర్యం. భారతదేశంలోని గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల్లోని కొందరు నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, తిలక్, భగత్ సింగ్, గాంధీజీ మొదలైన వారిని ఈరోజు మనం స్మరించుకోవాలి. భారతదేశం మన మాతృదేశం. ప్రపంచంలో అత్యుత్తమైన దేశంగా మార్చేందుకు కలిసి పనిచేద్దాం. రేపటి భారతదేశపు అత్యంత బాధ్యతాయుతమైన పౌరులుగా ఈరోజు మనం ప్రమాణం చేయాలి. మనం కులం, మతం, లింగం, సంస్కృతితో సంబంధం లేకుండా మన సంస్కృతిని కాపాడుకుంటూ కలిసికట్టుగా జీవిద్దాం. మంచి పౌరులుగా ఎదుగుతూ మన మార్గం ఇతరులకు ఆదర్శంగా ఉండేలా అడుగుద్దాం. ఏ దేశం ఎగినా, ఎందుకాలు ఎగినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమని ఒకదాని తల్లి భూమి భారతంలో నిలుపదాని జతి నిండుకోరు అని ఆణిముత్యాల లాంటి మాటలలో చెప్పిన రాయపురుల సుబ్బారావు గారి పలుకులను మనమందరం ఆదర్శంగా తీసుకొని వాటిని అనుకరిస్తూ ముందుకు సాగిపోదాం. జై హింద్, జై భారత్. ధన్యవాదములు.